నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరచూ అంటున్న మాట ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, అందుకే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు, మీకు సంక్షేమ పథకాలు చేయాలన్నా లేదంటే ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టాలన్నా మా దగ్గర లెక్కలేదు కాబట్టి చేయలేకపోతాండం, సంపద సృష్టించడానికి కొంత సమయం పడుతుంది, అంతవరకు వేచి చూడాలా, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారని నేను ఈ నిజాలను చెప్తాండా, ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఓకే, బాగానే ఉంది ఆయన చెప్పేది. మరి ఈరోజు టీడీపీ అనుకూల పత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏందో చూద్దాం. అంటే ఈ కథనం సారాంశం ఏంటంటే, పాలకులకు దోచుకోవడానికి మాత్రము లెక్క ఉంది, అప్పులు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు బాధితులుగా మిగిలేది ఎవరు అంటే ప్రజలే. చూడండి ఏం రాసినారో. మంత్రి మెహర్బానీ ఖరీదు 343 కోట్లంట. అవసరం లేకున్నా 33 kV లైన్ పనులు. ఆ మ్యాటర్ ఏందో చదువుదాం. అవసరం లేనప్పటికీ కొత్తగా 33/11 kV లైన్ వేసేందుకు 343 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చి మరీ ఖర్చు చేసేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధమైంది. రాయలసీమలో అత్యంత కీలకమైన జిల్లాకు చెందిన ఒక మంత్రి కోసం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులను తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించి వారి నుంచి కమిషన్లు వసూలు చేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇదేమి వైసీపీ అనుకూల పత్రిక రాసిన కథనం కాదు. టీడీపీ అన్నా చంద్రబాబు అన్నా ఆమె గుండెలు జీల్చి ఆయన బొమ్మ చూపించే పత్రిక యజమాని రాసిన కథనం. 343 కోట్లు వర్కులంట. అది అవసరం లేకపోయినా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఆ పనులు అప్పగించేది, ఏ 20% 30% కమిషన్లు తీసుకోవడం అన్నమాట. అప్పు ఏమో మనకు అంటే మన పైన భారం పడుతుంది, అప్పు భారం. లాభం ఎవరికి? పాలకులకు, సదరు మంత్రి గారికి అంట. ఇంకా ఆ కథనంలో రాసిన ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 3 జిల్లాల్లో అన్నమాట ఈ పనులు చేసేది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో చేపట్టేందుకు అన్నమాట. లో వోల్టేజ్తో బల్బులు పోతున్నాయని డిస్కంకు 3 ఎమ్మెల్యేలు లేఖలు రాసినారంట. ఇట్లా లేఖలు రాసినందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ₹1 కోటి నజరానా అంట. ఎవరిచ్చేది? ఈ సదరు మంత్రి గారు. ఎవరి ద్వారా ఇప్పిస్తారు? ఎవరికైతే కాంట్రాక్టర్లు అప్పగించాలని అనుకుంటున్నారో వాళ్ళతో వీళ్లకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇప్పించారంట. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయంట. ఈ విషయం నుంచి మిగతా కూటమి ఎమ్మెల్యేలు, అరే నీ పాసుగులా మమ్మల్ని అడిగింటే మేము కూడా లెటర్ ఇచ్చిండే వాళ్ళం కదా, మాకు కూడా ₹1 కోటి వచ్చిండేది కదా అని బాధపడుతుంటారంట. ఈ రకంగా పరిపాలన సాగితే ఏంది పరిస్థితి? ఇప్పుడు వీళ్ళు చేస్తాండేది ఏంది? ఆర్థిక విధ్వంసం కాదా ఇది? భారమేమో, అప్పుల భారమేమో ప్రజలు నెత్తి మీద వేసేది, లాభాలేమో దోచుకోవడమేమో నాయకులు. అందుకే నా అధికారం ఇచ్చింది మీకు. ఈ ప్రశ్నలన్నీ ప్రజల నుంచి వస్తున్నాయి. మరి ఇంకా బయట సమాజానికి తెలియనేటి ఎన్నెన్ని జరుగుతున్నాయో ఏమో. ఇప్పుడు ఈ కథనం చూస్తుంటే మనకు అనుమానం కలుగుతుంది. మనకు ప్రజలకు అంటే మనకంటే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి నెరవేర్చడానికి మాత్రం అబ్బెబ్బెబ్బే మా దగ్గర ఆడింది లెక్క ఏమి లేదు, జగన్ వాళ్ళ పార్టీ నాయకులంతా దోచుకొని వినారన్నారు. నిజమే, నమ్ముదాం, తప్పేం కాదు. మీ ఆరోపణలో నిజమే ఉందనుకున్నాం. మరి మీరు చేస్తాండేది ఏంది స్వామి? అప్పులు చేసి మీరు కూడా దోపిడీనే కదా చేస్తాండేది. ఇట్లయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడుతుంది? మీరు దోచుకోవడానికి మాత్రం ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తారు. ప్రజల కాడికి వచ్చేసరికి బీద అరుపులు ఏర్చాండేది. ఎట్లా స్వామి? ఇట్లయితే మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలా?